ఇదిగో ఇంటింటికి పోయి పాలు పోసుడే కాదు, జర ఈ పాంప్లెంట్ను కూడా పంచు. ఈసారి మన మల్రెడ్డి రామరెడ్డి అనే గెలిపియాలే. ఈసారి నేను ఎవరికి ప్రచారం చేయను. పోయినసారి చేసినందుకే ఊళ్ళో నా ఇజ్జత్ పోయింది. అసలు మీకు ఇజ్జత్ ఉంటే కదా పోనీకి. అయినా మీ మొగోళ్ళందరూ ముసలోళ్ళు అవుతున్నారు గానీ తెలివైనలు ఎన్నటికి కారు. అదిగో గట్లంటున్నావేందే? మరి లేకపోతే ఏందయ్యా, పోయినసారిగా పచ్చపార్టోలు అడ్డగోలు ముచ్చట్లన్నీ చెప్పంగానే ఊర్లో మొగోళ్ళందరూ ఇంటింటికి పోయి ప్రచారం చేసి ఓట్లేపిస్త్రీ. 5 ఏండ్లైనా ఒక్క పని చేయకపోయేవాళ్ళు. మన బొడ్రాయి కాడ కొత్త బోరింగ్ ఏపీనికి గా ఎమ్మెల్యే చుట్టూ గొంగర లేక తిరిగితే మిమ్మల్ని పట్టించుకోకపోయే. చూడు, బిందెడు నీళ్లు కొరకు ఊరవతల దాకా పాదయాత్ర చేయాల్సి వస్తుండే. గదే మన మల్రెడ్డి రామరెడ్డి అన్న ఎమ్మెల్యే అయితే మన కన్నీళ్లు పోయి మంచినీళ్ళు వస్తాయి. గుడిగంట కొట్టంగానే మోగినట్లు పిలవంగానే పలుకుతాడు. అర్ధరాత్రి అపరాత్రి ఏ ఆపదున్నా ఆదుకుంటాడు. నువ్వు అన్నట్టు మన మల్రెడ్డి రామరెడ్డి అన్ననే గెలిపిద్దాం కానీ మన అన్నకి ఏ పార్టీ లేదు కదనే. పార్టీ లేకపోతే ఏందయ్యా, మనం లేమా అన్నకు? అంతేనే, మన కోసం అన్న, అన్న కోసం మనం. రామరాజ్యము తెస్తాడు మన అన్న రామన్న. కొబ్బరికాయ గుర్తుకే ఓటేద్దాం, స్వతంత్ర అభ్యర్థి మల్రెడ్డి రామరెడ్డినే గెలిపిద్దాం. మా ఓటు మల్రెడ్డి రామరెడ్డి అన్నకి. మరి మీ ఓటు?